హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. చిరంజీవి రాజమౌళిల ఇద్దరి మధ్య ఒక రహస్య సమావేశం జరిగిందట. ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ న్యూస్గా మారింది. అసలు చిరంజీవి గారు రాజమౌళిని ఎందుకు కలవడానికి వెళ్ళారు అనే విషయాలు ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయండి. అసలు విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాహుబలి 2 ఘన విజయంతో నేషనల్ సెలబ్రిటీగా మారిపోయిన రాజమౌళి తన తదుపరి సినిమాను ఏ హీరోతో, ఏ నిర్మాణ సంస్థతో చేస్తాడు అన్న సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చిరంజీవి రాజమౌళి ఇంటికి వెళ్ళి దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపాడు అన్న వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే బాహుబలి 2ను ఆకాశంలోకి ఎత్తేస్తూ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న చిరంజీవి ఇప్పుడు ఇంత హడావిడిగా రాజమౌళి ఇంటికి వెళ్ళి కలవడం వెనుక వ్యూహం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయండి. ఈ వార్తలు ఇలా బయటికి రావడంతో చిరంతో కానీ లేదంటే అల్లు అర్జున్తో కానీ రాజమౌళి తదుపరి సినిమా ఉండేలా రాజమౌళిపై ఒత్తిడి చేయడానికి ఇలా చిరంజీవి రాజమౌళిని కలిశాడు అన్న గాసిప్స్ కూడా హడావుడి చేస్తున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి చిరంజీవిల మధ్య రహస్య సమావేశం వెనుక వేరే ఎజెండా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ ప్రాజెక్టుకు సంబంధించి గ్రాఫిక్స్ విషయంలో, అదేవిధంగా సెట్స్ డిజైనింగ్ విషయంలో రాజమౌళి సలహాలను తీసుకోవడానికి చిరంజీవి ఇలా స్వయంగా రాజమౌళి ఇంటికి వెళ్ళినట్లు సమాచారం. అయితే ఈ విషయాలను చర్చించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి లేకుండా కేవలం చిరంజీవి ఒక్కడే రాజమౌళి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారండి. ఏది ఏమైనా ఈ మధ్య జరిగిన చిరంజీవి రాజమౌళిల సమావేశం వెనుక ఏదో ఒక బయటకు రాని కారణం ఉంది అంటూ గాసిప్స్ కూడా తెగ హడావుడి చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.